వందనాలన్నయ్య. నా పేరు ఊరు చెప్పనందుకు దయతో క్షమించండి. నా ప్రశ్న ఏంటంటే, నాకు నిజమైన వాక్యం తెలియక ముందు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి పార్ట్నర్గా చేరాను. ఆ వ్యాపారం మోసకరమైనది. బైబిల్ ప్రకారంగా ఆ వ్యాపారం తప్పు. ఇప్పుడు ఆ వ్యాపారం నుండి వచ్చే డబ్బును దేవునికి ఉపయోగించవచ్చా? 2, ఆ వ్యాపారంలో నాకున్న వాటిని వారికి అమ్మేసి నా పెట్టుబడి నేను తీసుకోవచ్చా? అది తప్పుడు వ్యాపారం కాబట్టి నా వాటాని ఎవరికి అమ్మకుండా నా పెట్టుబడిని మొత్తం వదిలేసి బయటికి వచ్చేయాలి. నేను BOAలో వాక్యం తెలుసుకున్న తరువాత నేను చేసే వ్యాపారం చాలా తప్పని నాలో నేను కుమిలిపోతున్నాను. దయచేసి నా 2 ప్రశ్నలకు బైబిల్ ప్రకారంగా వీళ్ళని తొందరగా సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. క్రిందన ఆ వ్యాపారం ఏంటంటే అని కిందనిచ్చారు. దానికి అది సెప్టిక్ ట్యాంక్ వ్యాపారం అన్నయ్య. 2-3 ట్రిప్పులతో ట్యాంక్ అయిపోతుంది, కానీ 4-5 ట్రిప్పులు ఎక్స్ట్రా చేస్తారు, ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. అది తప్పు కదా. కానీ నాకు వాక్యం తెలియకముందు పార్ట్నర్గా వారితో చేరాను. ఇప్పుడు వాక్యం తెలిసిన తర్వాత అది చాలా తప్పు అని చెప్పిన వారు వినటం లేదు. అది తప్పుడు వ్యాపారాన్ని చాలా బాధపడుతున్నారు. నా పార్ట్నర్షిప్ని వేరే వారికి అమ్మేసి నా పెట్టుబడి తీసుకోవచ్చా? ఆ తప్పుడు వ్యాపారమైన పార్ట్నర్షిప్ని అందులో ఉన్నవారికి అమ్మవచ్చా? అందులో నా తప్పు ఉండదు కదా. లేదా వ్యాపారంలో వచ్చే డబ్బును దేవుని కోసం ఖర్చు పెట్టవచ్చా? ఒకటి, వ్యాపార విషయంలోకి వచ్చేసరికి వ్యాపారం చేయటం తప్పు కాదు, కానీ వ్యాపారం ఎప్పుడు కూడా దుర్వ్యాపారంగా ఉండకూడదు. వ్యాపారం సమంజసమైనదిగా ఉండాలి, న్యాయబద్ధమైనదిగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి హాని కలిగించేదిగా కానీ, ఎదుటివారిని ఇబ్బంది పెట్టేదిగా కానీ లేనిదే సక్రమమైన వ్యాపారం. ఉదాహరణకు కాయగూరల వ్యాపారం చేస్తున్నారనుకోండి, అందులో మంచి వ్యాపారం అంటే ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అమ్మే వ్యాపారం తప్పులేదు. పొగాకు వ్యాపారం అనుకోండి, అది తప్పు. మందు వ్యాపారం అనుకోండి, తప్పు. కనుక వ్యాపారంలో కూడా ప్రజలకు మేలు కలిగించే ఏ వ్యాపారాన్నైనా చేయొచ్చు, కానీ సర్వసాధారణంగా ప్రతి వ్యాపారం డబ్బుతో ముడిపడింది, లాభాలతో ముడిపడింది, మరి ముఖ్యంగా మోసాలతో ముడిపడింది. మరి అలాంటి లాభాలను అపేక్షించి పరులను మోసం చేయటం సమంజసం అంటే అది తప్పే అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే న్యాయబద్ధంగా మీకు రావలసిన వాటా, మీరు చెప్పినట్లుగా చేస్తున్న ఈ ట్యాంకర్ వ్యాపారంలో 2-3 ట్యాంకర్తో అయిపోవలసింది 4-5 ట్రిప్పులు వేస్తున్నారు అంటే మరి ఎంతగా వాళ్ళు అదనంగా ఒక 3 ట్రిప్పులు వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తున్నారు అంటే అది మోసపూరితమైంది కదా. న్యాయబద్ధంగా 2-3 ట్రిప్పుల్లో కంప్లీట్ అయిపోతుంది, కానీ అవలేదని చెప్పి సెకండ్ ట్యాంపర్ వీళ్ళు నింపి, ఎందుకంటే ఓనర్స్ చూస్తారా, అది ఆల్రెడీ వేస్టేజ్. అలాంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పరిశీలించలేరు కాబట్టి అది దీన్ని అదునుగా వీళ్ళు తీసుకొని ట్యాంకర్ నిండిపోయిందండి అంటారు, మరలా వెళ్ళి పారబోసి రావాలి అంటారు. ఇలా అదనంగా మోసపూరితమైన వ్యాపారం చేస్తున్నారు. మరి అది మంచిదా అంటే మంచిది కాదు. పరులను మోసం చేసే ఏ వ్యాపారం మంచిది కాదు. దానికోసం బైబిల్ ఏం చెప్తుందో ఒక మాట మనం చదువుకుందాం. అది అపోస్తులైన పౌలు దెస్సలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. దెస్సలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. ఏమండి అందులో ఏమంటున్నాడు చూడండి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అంటున్నాడు చూడండి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అంటే చాలామంది క్రమాన్ని తప్పి నడుస్తున్నారు. దాన్ని మనం ఎలా సమర్థించాలి? అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పక తప్పదు అంటున్నాడు. ఇక తీతు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నారు మరొక మాటను చూద్దాం. బైబిల్ చెబుతున్న ఈ వ్యాపారానికి సంబంధించిన విషయంలో తీతు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. దుర్వ్యాపార విషయములో నేరం మోపబడిన వాడే, ఒక సంఘాన్ని పరిపాలించే వాళ్ళు కానివ్వండి, పెద్దల విషయంలో కానివ్వండి, పరిచారకుల విషయంలో కానివ్వండి, దేవుడు వాళ్ళకు కొన్ని అర్హతలు నియమించి అది దుర్వ్యాపారం, కానీ దానివల్ల వచ్చే లాభాలు కూడా ఎక్కువే. అలాగనే మన లాభాల కోసం ఎంతమంది ప్రాణాలతో మనం చెలగాటం ఆడుతాం చెప్పండి. న్యాయబద్ధంగా మీకు రావాల్సింది మీరు తీసుకోండి. క్షేమకరమైన వ్యాపారం విషయంలో ఏమండి, ఒక పచారీ కొట్లు ఉన్న సరుకుల దుకాణం ఉందనుకోండి, చేయొచ్చు, తప్పులేదు. చాలా వ్యాపారాలు ఉన్నాయండి.
న్యాయబద్ధంగా సమాజానికి ఉపయోగపడే ఒక హౌసింగ్లో కావచ్చు, ఏమండి, ఒక హౌసింగ్ దాంట్లోనే సంబంధించి టైల్స్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, వైరింగ్ కావచ్చు, ఇలా ఇవన్నీ వ్యాపారాలే. ఒక్కొక్కటి ఒక్కొక్క వింగ్. ఇవన్నీ వ్యాపారం చేసి బ్రతుకుతున్నారు చాలామంది. చేయొచ్చు, కానీ మీ లాభంతో కలిపి, మీ కష్టంతో కలిపి, ఉదాహరణకు ఒక 1000 రూపాయలు లాభకరం అనుకోండి, ఓకే, అది తీసుకోండి, తప్పులేదు. మీ ఖర్చు పెట్టుబడి ఒక 500, అదనంగా మీకు ఒక 500 లాభం మీ పని వాళ్ళతో కలిపి 1000 రూపాయలు మీరు ఛార్జ్ చేశారు, మంచిది. కానీ అలాంటి దగ్గర మీరు 2000 రూపాయలు అదనంగా, అంటే 1000 కాకుండా అదనంగా మరొక 2000 అంటే 3000 రూపాయలు మీరు ఆర్జిస్తున్నారు అనుకోండి. అది ఎంతగా మీరు మోసం చేస్తున్నారు కస్టమర్ని? ఏమండి, అంతగా మీరు మేము మోసం చేయాలా? అది చెడ్డదే ఎప్పుడును. ఎందుకంటే మీరు అన్యాయంగా, అక్రమంగా ఈ సంపాదించిన ఈ సొమ్ము కొల్ల సొమ్ము అంటారు దాన్ని, దోపిడీ సొమ్ము అంటారు దాన్ని. అది ఖచ్చితంగా దేవునికి మొరపెడతాది. అన్యాయంగా ఎవరి దగ్గర మీరు కూలి తీసుకున్నా, కూలి ఇవ్వకపోయినా, ఏమండి, ఆర్జించిన కూలీలకు ఇవ్వకపోతేనే సొమ్ము మొరపెడుతుంది అంటున్నాడు యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మీరు చేలు కోసిన, మీ చేలు కోసారే, ఆ పని వాళ్లకు మీరు ఇయ్యకుండా మోసముగా బిగబట్టేశారు, దాచేసుకున్నారు మీ దగ్గర. అన్యాయపు సొమ్మది. ఆ కూలి ఏం చేస్తుందటండి? మొర్రపెట్టుచున్నది. ఎవరికి? దేవుడికి. మీ కోతవారి యొక్క కేకలు, ఆక్రందనలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. కనుక అందుకే చూడండి, వ్యాపారాలు చేసి అక్రమ సంపాదన చేసి అక్రమంగా ఆర్జించే వాళ్ళు అక్రమంగానే పోతారండి. అక్రమంగా తీసుకున్న వాళ్ళు, అన్యాయంగా తీసుకున్న వాళ్ళు, ఏమండి, న్యాయబద్ధంగా తీసుకున్న దానిలో, ఏమండి, మరి ఒక 10 రెట్లకు 100 రెట్లు ఆశించి చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అన్యాక్రాంతం అయిపోతారు. వాళ్ళ ధనం అన్యాక్రాంతం అవుతుంది. ఎంత లాభమో నష్టం కూడా అంతగానే పోతుంటారు వాళ్ళు. అది వాళ్ళకి అర్థం కాదు. వచ్చే లాభాన్నే వాళ్ళు చూసుకుంటున్నారే కానీ వాళ్ళ ఇంట్లో జరిగే నష్టం కానీ, వాళ్ళ జీవితాల్లో పొందే భయంకరమైన నష్టాలు కానీ, వీటన్నిటినీ లెక్క కట్టుకుంటే వాళ్ళకి వచ్చిన లాభాలతో పనేం లేదండి. కనుక హాయిగా మీకు వచ్చిన దాంతో సంతృప్తికరంగా, న్యాయబద్ధంగా మీరు బ్రతకటం మంచిది. మరొక మాట పౌలు గారు అంటున్న మాట కూడా మరొకటి చూద్దాం. బైబిల్లో తీతు పత్రికలోనే 1వ అధ్యాయం 6వ వచనం కదండి చదివారు ఇందాడ. 10వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులట, వదరబోతులట, మోసపుచ్చువారునై ఉన్నారు అంటున్నాడు. చూడండి, మోసగించవచ్చా మనం? ఎందుకు మోసగించాలి? మోసపరిచే ఏ వ్యాపారం కూడా మంచిది కాదు. ఏమండి, ఏ వ్యాపారమైనా చేయండి, తప్పులేదు, న్యాయబద్ధమైనది. కానీ అందులో మోసం వద్దు. మోసం చేయకుండా వ్యాపారం చేయలేమంటారు, మానేయండి. ఏమంటే మోసాలు చేయకుండా వ్యాపారాలు మేము సాగించాలంటే ఆ వ్యాపారాన్ని మానేయండి. కష్టపడండి. చాలా రకాలైన జీవితాల్ని బ్రతికించుకునే గడిపే విధానం చాలా ఉన్నాయి లోకంలో. బ్రతుకు తెరువు, ఎదుటి వాళ్ళు మోసగించే బ్రతుకు తెరువులోనే ఉండాలి, ఇలాగైనా బ్రతకాలి అంటే అది వద్దండి. అది క్షేమకరం కాదు. మీకు, మీ కుటుంబానికి కూడా అది మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. న్యాయాన్ని తీసుకోండి. న్యాయంగా మీ కష్టానికి వెలకట్టి తీసుకోండి. మీ కష్టానికి తగిన వెల, మీ పనివారికి ఇవ్వాల్సిన వెల తీసుకోండి. ఏమండి, ఈ మధ్య క్రైస్తవ సోదరుడే ఏదో పని ఉందని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిపించారట. పని అని చెప్తే ఏమండి, 1,00,000 రూపాయలతో అయిపోవలసిన పనిని 4 లక్షల రూపాయలు ఛార్జ్ చేశారటండి. అది ఎంత తప్పు? ఒక క్రైస్తవుడుగా నిన్ను నమ్మి, నిన్ను పిలిచి, నీ మీద నమ్మకంతో, బయట వాళ్ళైతే మోసగిస్తారేమో అని ఒక నమ్మకంతో నీకు అప్పగించినప్పుడు నువ్వు బయట వాళ్ళకన్నా ఇంకొక 10 రూపాయలు తక్కువ చేసినా వాళ్ళు సంతోషిస్తారేమో. లేదు, నీకు న్యాయబద్ధంగా అది సరిపోతుందంటే అంత తీసుకో. కానీ దాన్ని విభేదించి నువ్వు అన్యాయంగా బయట వాళ్ళు చెప్పిన దానికన్నా, అన్యజనులు చెప్పిన దానికన్నా నువ్వు ఎక్కువ ఛార్జ్ చేసి వాళ్ళు మోసగించావు అంటే
ఆ కూలి ఊరకనే పోదండి, అది మొరపెడుతుంది దేవునికి. కనుక నాన్న, నేను నీకు ఇచ్చేది ఏంటంటే సలహా బైబిల్ ప్రకారంగా, దుర్వ్యాపారం ఎందులోనూ చేయకండి. న్యాయబద్ధంగా 2 ట్రిప్పులు అయితే 2 ట్రిప్పులే చేయండి, అది తప్పు కాదు. ఆ వ్యాపారం నువ్వు చేస్తున్న ఈ సెప్టిక్ ట్యాంక్ వ్యాపారం తప్పేం కాదు, అది మెషిన్తో చేసే పని, అది చెయ్యు, కానీ మోసగించొద్దు. ఎన్ని ట్రిప్పులు జరుగుతున్నా అన్ని ట్రిప్పులుగా తీసుకోండి. మరి పార్ట్నర్షిప్ అనంట, అలాంటి వాళ్ళతో నీకు పార్ట్నర్షిప్ పొత్తొద్దు. నువ్వు ఇండివిజువల్గానే చేసుకో, లేదా నువ్వెంతైతే పెట్టుబడి పెట్టావో ఆ వ్యాపారంలో ఆ పెట్టుబడి తీసేసుకో. ఒక 2 లక్షలు పెట్టుబడి పెట్టావా, ఆ 2 లక్షలు తీసేసుకొని వాళ్ళతో పార్ట్నర్షిప్ వదిలించేసుకో. మోసగిస్తూ ఎవరితోనూ నువ్వు కలిసి పని చేయవలసిన అవసరం లేదు. ఏనా? ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.